వాడు నిత్య జీవం కలిగిన వాట. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆయన మాట విని ఆయన పంపిన వారి యందు విశ్వాసం ఉంచుతూ, ఏమండి, ఆయన యందు కూడా విశ్వాసం ఉంచుతూ ఏం చేయమన్న తర్వాత వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోకి దాటిపోతారట. జీవంలోకి దాటిపోతారట. ఎక్కడి నుంచి అండి? ఇక మరణాన్ని రుచి చూసే ఏ మరణం? మళ్ళీ భూమి మీద మరణం రాదా? చెప్పండి, భూమి మీద మరణం రాదా? పుట్టినవాడు గిట్టక తప్పదు. గుర్తుపెట్టుకోండి, పుట్టినవాడు ఈ భూమిని విడిచిపెట్టక తప్పదు. ఇక్కడ ఆ మరణం గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు ఏ మరణం? అదే అంటున్నాను నేను. అదే ఏంటంటే చెప్తున్నాను చూడండి. శిక్ష, భూమి మీద చేసిన ప్రతి కార్యక్రమానికి శిక్ష అనుభవించక తప్పదు. ప్రతి వాని క్రియలను బట్టి వానికి జీతం ఇవ్వక తండ్రి మానుడు అన్న మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి. అవి ఊరకనే మాటలు కాదు. ఆ శిక్షను తప్పించుకోవాలంటే, కలకాలం కాలి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే, ఇదిగో భూమి మీద కూడా ఈ పాప భూయిష్టమైన జీవితాల నుంచి బయటికి రావాలి అంటే, ఒక సంతోషకరమైన జీవితాన్ని, ఒక ఫలభరితమైన జీవితానికి నాంది పలుకోవాలంటే, దానికి కారణభూతుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే తీర్పులోనికి రాక, ఏమన్నా తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోకి దాటిపోయామట. జీవంలోకి దాటి ఉన్నాము, లాంగ్ జంప్ చేసేసామట. వాళ్ళందరికీ నిత్య జీవం అంట. నిత్య జీవం ఎంత మంచి మాటలండి. 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఏం చెప్తున్నామ్మా? అందుకు యేసు, చూడండి, పునరుత్థానమును జీవమును నేనే. ఏమన్నాడమ్మా? పునరుత్థానము నేనే, జీవాన్ని నేనే. అంటే మీరు భూమి మీద చనిపోయినా తిరిగి లేవాలి అంటే ఫ్లెక్సీ పెట్టుకున్నంత మాత్రాన లేవండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్సీ పెట్టుకున్నంత మాత్రాన మనం లేవం. కానీ ప్రభునందు గనక మనం నిద్రిస్తే, ప్రభునందు గనక మనం బ్రతికితే, మన జీవితాలకి, మన చరిత్రకి చావు లేదు, మన ఆత్మలకు కూడా చావు లేదండి. అలాంటి బ్రతుకు బ్రతకాల. గుర్తుపెట్టుకోండి, మనం చచ్చిన కలకాలం సమాజంలో బ్రతుకుండాలంటే నీలో క్రీస్తు ఉంటేనే సాధ్యం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. చరిత్ర అయితే చింపితే చిరిగిపోద్ది, కానీ క్రీస్తును కలిగిన జీవితాలు చిరస్థాయిగా నిలిచిపోతానే ఉంటాయి. చూడండి, అబ్రహాం గారు ఎప్పుడండి? అబ్రహాం గారు ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికిన వాడు. ఇవాళ కాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మర్చిపోలేం. అట్లాంటి జీవితాలు మర్చిపోలేము. మరవబడిన జీవితాలు అవి చరిత్రలో నిలిచిపోతారు. కానిక పెట్టులో వేసిన ఆ భేద విధవరాలు ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఒకనాడు అత్తరుతో ప్రభు పాదాలు తన జుట్టుతో కడిగిన స్త్రీమూర్తి గురించి ఎక్కడైతే ఈ సువార్త జరుగుతుందో అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోబడతావు తల్లి అని చెప్పిన నిజంగా బైబిల్లో ఉన్న వాళ్ళందరినీ ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఎంత గొప్ప ధన్యత అండి. చెప్పండి, వాళ్ళకి చావు లేదు. నీతిమంతులు జ్ఞాపకంలోకి రాకమానరు. వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచం మర్చిపోదట. ఎవరిని? నీతిమంతుల్ని. మా తాత నాకు తెలుసండి. మా తాత